నమస్కారం. సిఎంఆర్ షాపింగ్ మాల్ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ముగురమ్మల మూల బ్రహ్మాత్మికగా ఆది పరాశక్తి వర్ధిల్లుతోంది. జగత్తు అనే ఓ బ్రహ్మాండాన్ని తన లీలా ఖేళనంతో కొనసాగిస్తోంది. అలాంటి దివ్యజనని కృపారస దృష్టి సృష్టి మనుగడకు కారకమవుతోంది. భక్తుల్ని సకల కష్టాల నుంచి రక్షించి దుర్గతుల్ని రూపుమాపి దేవతల్ని సైతం శాసించే మహామాయిగా జగన్మాత సాకారమైంది. ఆ సంవిధానంలో విభిన్న నామధేయాలతో పరాత్పరి అలరారుతోంది. ఆ నేపథ్యంలోని దివ్య రూపం సతీదేవి. పార్వతీదేవి తరువాత ప్రధాన మౌలిక శక్తి రూపంగా సతీదేవి ఆకృతినే ప్రస్తావిస్తారు. ఈ నామధేయంతో అర్చామూర్తిగా సతీదేవి పూజలందుకుంటున్న సన్నిధి మహారాష్ట్రలోని అమరావతిలో నెలకొంది. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సమస్త శక్తులకు ప్రధాన రూపంగా తేజరిల్లే సతీదేవి మహాశివుడి శక్తియుక్తులతో వర్ధిల్లిన శివశంకరి, శుభమంగళ దేవతగా పూజలందుకునే దివ్య జనని సతీదేవి. మహారాష్ట్రలోని అమరావతిలో నెలకొన్న శక్తి సన్నిధానం సతీధామ్ మందిర్. మహారాష్ట్రలోని అమరావతి విదర్భ ప్రాంతంలో నాగపూర్ తర్వాత అత్యధిక జనసాంద్రత కలిగిన పట్టణం. గతంలో ఈ పట్టణాన్ని ఔదుంబరావతి అని వ్యవహరించేవారు. చారిత్రకంగా ఎంతో వైభవం ఉన్న పట్టణం అమరావతి. 13వ శతాబ్దానికి ముందు నుంచే ఇక్కడ ఘనమైన సంస్కృతి వెల్లివిరిసింది. ఔదుంబర వృక్షాల వనంగా ఈ ప్రాంతం ఉండేది. ఔదుంబర వృక్షమంటే మేడి చెట్టు. ఇక్కడ నెలకొన్న అనేక ఆధ్యాత్మిక సన్నిధానాలలో సతీదేవి మందిరం ప్రధానమైనది. అమరావతి పట్టణం మధ్యలో ర్యాలీస్ ప్లాట్ ప్రాంతంలో ఈ మందిరం నెలకొని ఉంది. సింహాసనగత నిత్యాం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. సతీదేవిగా, స్కందమాతగా, గౌరిగా, పార్వతిగా ఒకే శక్తి అనేక రూపాలతో పేర్లతో వర్ధిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తోంది. శక్తి రూప సంవిధానంలో శాక్తేయ పరంగా సతీదేవికి ఎంతో ప్రత్యేకత ఉంది. మహేశ్వరుడి ప్రియసతిగా సతీదేవి వర్ధిల్లింది. సర్వేశ్వరుడు ఈ సృష్టికి పతి అయితే ఆమె ఆ పతికి సతి. జీవులనే పశువులకు పతి పశుపతి. ఆ పతిని అనుసరించే దేవేరి సతీదేవి. మూల ప్రకృతి అయిన ఆదిశక్తి విశిష్ట రూపమే సతీదేవి. అర్చామూర్తిగా, అనుగ్రహకారక శక్తిగా సతీదేవి మహారాష్ట్రలోని అమరావతి మందిరంలో భక్తులకు దర్శనమిస్తోంది. 1975వ సంవత్సరంలో నిర్మితమైన ఈ మందిరం దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తుల్ని ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా మేడి చెట్లతో నిండి ఉండేది. ఆ మేడి వృక్ష వనంలోనే ఈ మందిరాన్ని నిర్మించారు. సువిశాలమైన భవంతిగా, ముఖమంటపం, మండువా లోగిలిగా ఈ మందిరం విలక్షణంగా గోచరమవుతోంది. 3 గోపురాలతో, వాటిపై విమాన కలశాలతో ఈ మందిర గోపుర సమాహారం నెలకొంటుంది. మధుసూదన్ అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి పట్టపురాణి. సతీసుడిగా శంకరుడు తేజరిల్లాడు. దక్ష ప్రజాపతి కుమార్తె దాక్షాయణీదేవి సతీదేవిగా ఖ్యాతిగాంచింది. దక్షుడు యజ్ఞం చేస్తుండగా సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లి అక్కడ అవమానం పాలైంది. దేహత్యాగం చేసింది. వీరభద్రుడి అవతారంతో శంకరుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి అంశామూర్తులుగా ఎన్నో శక్తి రూపాలు తేజరిల్లాయి. అలా శక్తి రూపాలకు ఆద్య శక్తిగా సతీదేవి వర్ధిల్లుతోంది. సౌందర్యాత్మకమైన అలంకార శోభతో సతీదేవి మూర్తి ప్రధాన మందిరంలో గోచరమవుతుంది. అంబా శాశ్వతి ఆగమాది వినుత ఆర్యా మహాదేవత యా బ్రహ్మాది పిపీలికాంత జనని యాదై జగన్మోహిని.
దేవీతత్వం అనేది జగన్మోహనకరమైన అంశం. పిపీలికాది బ్రహ్మ పర్యంతానికి దేవియే శక్తిని అందిస్తోంది. ఆ దేవి కనుసన్నల్లోనే సృష్టిచక్రం కొనసాగుతుంది. దేవి లేనిదే మనుగడ లేదు. అలాంటి దేవీ రూపమే సతీదేవి. శ్రీశంకరుని ప్రియసతి సతీమాత. మహారూపలావణ్యం శ్రీసతీ ప్రణమామ్యహం అంటారు. సతీదేవి ప్రధాన మందిరంలో సౌందర్య రసోపేతమూర్తిగా దర్శనమిస్తుంది. కళాత్మకమైన నైపుణ్యంతో తీర్చిదిద్దిన వస్త్ర విశేషంతో సతీమాత శోభిల్లుతుంది. చీరకట్టులోనే మహిళలకు సౌందర్యం అతిశయిస్తుందనేది భారతీయ సంస్కృతిలో ప్రకటితమవుతుంది. అందుకు తగిన రీతిలో వైవిధ్యమైన చీరకట్టుతో సతీదేవి చిన్మయ రూపిణిగా ఈ సన్నిధిలో దర్శనమిస్తుంది. అఖిలాండేశ్వరి లీలలు అనంతం. కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. విష్ణుమూర్తి దశావతారాలు మహాదేవి వేలికొసల్లో ఉండే గోళ్ల నుంచి ఉత్పన్నమయ్యాయని లలిత సహస్రనామ స్తోత్రం సతీదేవి వైభవాన్ని విశ్లేషించింది. సృష్టిని ఆవిర్భవింపచేయడమే కాదు, ఆ దేవదేవి కృప వల్ల జీవరాశులకు చైతన్యం కలుగుతోంది. జీవులకు జీవించాలనే జ్ఞానాన్ని, శక్తిని సతీమాత అనుగ్రహిస్తుంది. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని అని అంబను కీర్తిస్తాం. సృష్టిలోని సకల జీవరాశులు అఖిలాండేశ్వరి మాత నుంచే ఆవిర్భవిస్తున్నాయి. జగతిలో సర్వవ్యాపకత్వంగా వెలిగే చైతన్యదాయిని జగదంబ. అధర్మం, అనాచారం, అనారోగ్యం, దుస్సాంగత్యాలను తుదముట్టించడానికి మహాశక్తి లోకరక్షణిగా అవతరించింది. అందుకు సతీదేవి మూర్తిమత్వం హేతువుగా నిలిచింది. శుద్ధ సాత్విక రూపంలో వెలిగే జగన్మాత సతీదేవి. అఖిల జగత్తుకు మూలదేవతగా జగన్మాతృభావనతో ఆరాధించే సంప్రదాయానికి సతీదేవి మూలభూమిక. దేవీ నీవే శరణం అన్న భక్తుల మొరల్ని ఆలకించి వారి యోగక్షేమాల్ని తానే వహిస్తుంది. శాక్తేయ రూపంలో ఆదిపరాశక్తి దాక్షాయణిగా అనుగ్రహిస్తూ సకల కామితార్థాల్ని సతీదేవి సాకారం చేస్తుంది. అందుకే ఈ మందిరానికి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులవుతారు. అమ్మ కృప అందరికీ కావాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనేది భక్తుల విశ్వాసం. తమ ఆరాధ్య దైవంగా, ఇంటి ఆడపడుచుగా సతీమాతను స్థానిక భక్తులు విశ్వసిస్తారు. తమ ఇంట ఏ శుభకార్యమైనా, పెళ్లి పేరంటమైనా సతీదేవికి పసుపు కుంకుమలు, చీరసారల్ని పెట్టి భక్తిపూర్వకంగా ఆరాధిస్తారు. ప్రతి శుక్రవారం ఈ మందిరంలో సతీదేవి సత్సంగ్ పేరిట భక్తుల సమూహం సమావేశమై ఆధ్యాత్మిక విషయాలను చర్చించుకుంటారు. చిన్న వేడుకలైన నామకరణం, అన్నప్రాసన వంటి కార్యక్రమాలను ఈ మందిరంలో సతీదేవి సమక్షంలో భక్తులు నిర్వహించుకుంటారు. భక్తులకు బాధలు లేని, శోకస్పర్శ లేని జీవనాన్ని అనుగ్రహించడమే అమ్మ ఆకాంక్ష. ఆ ఆకాంక్షను అందుకోవడానికి భక్తులు ఈ మందిరానికి విశేషంగా తరలివస్తుంటారు. సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి అని జగదంబను కీర్తిస్తారు. అజ్ఞానాన్ని, రుగ్మతల్ని తొలగించి ఆనందం కలిగించడానికి దుర్గారూపిణి మూలరూపమైన సతీదేవి సాకారమయ్యింది. సతీదేవీం ప్రణమామ్యహం అంటూ భక్తులు వేడుకుంటారు. దుర్గాం దేవీం శరణం ప్రపద్యే అంటూ సభక్తికంగా శ్రీమాతను ఆరాధిస్తారు. దురాచారం దోషం వా గమయతీతి దూరం కరోతి సా దుర్గా అని దుర్గాతత్వాన్ని ఆర్షధర్మం ప్రతిపాదించింది. అందుకు తగిన రీతిలో సతీదేవి సకల కల్మషాల్ని నివారించే శుద్ధ స్ఫటిక నిర్మలమూర్తిగా ఈ లోగిలిలో తేజరిల్లుతోంది.
కాటు శ్యాంబాబా ఆరాధనా సంప్రదాయం ఉత్తర భారతంలో అధికంగా ఉంది. బర్బరీక నగరానికి చెందిన కాటు శ్యాంబాబాను భీముడు హిడింబులకు మనవడిగా పేర్కొంటారు. రాజస్థాన్లోని సీకర్లో కాటు శ్యాంబాబాను ఘటోత్కచుని కుమారునిగా ప్రస్తావిస్తారు. ఎన్నో మహిమోపేత శక్తులున్న పాండవ వంశజునిగా శ్యాంబాబాను భక్తులు ఆరాధిస్తారు. ఆ పరంపరలో సతీధాంలో కూడా శ్యాంబాబాకు ప్రత్యేక మందిరం ఇది. కాటు శ్యాంబాబా ఆరాధ్య ఉత్తర భారతదేశంలోని ఆర్ష సంప్రదాయం బర్బరీక వంశానికి సంబంధించిన కాటు శ్యాంబాబాను పాండవుల వారసునిగా ప్రస్తావిస్తారు. శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన కారణ జన్మునిగా భావిస్తారు. రాజస్థాన్ సికర్లో కాటు శ్యాంబాబాకి భారీ మందిరం ఉంది. ఆ మందిర ప్రాతిపదికగా ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలలో శ్యాంబాబాకు మందిరాలు నిర్మితమయ్యాయి. ఘటోత్కచుని కుమారునిగా సర్వసిద్ధులు మంత్రమహిమలు తెలిసిన మహనీయమూర్తిగా శ్యాంజీ మహారాజ్ ప్రసిద్ధుడు. కొన్ని ప్రాంతాలలో శ్రీకృష్ణ అంశామూర్తిగాను శ్యాంజీని పేర్కొంటారు. విలక్షణమైన అలంకారంతో వదన ప్రధాన దేవతామూర్తిగా కాటుశ్యామ్మూర్తి దర్శనమిస్తుంది. అమరావతిలోని సతీధాం ఎన్నో దర్శనీయ స్థలాలకు ఆలవాలం. పలు మందిరాలు ఈ లోగిలిలో నెలకొని ఉంటాయి. మురళీమోహన స్వరూపుడైన రాధాశ్యామ్ మందిర్, మహాగణపతి మందిర్, పంచానన్ మహాదేవ్ మందిర్, సీతా మనోహర్ శ్రీరామ్ మందిర్ వంటి సన్నిధానాలు సతీధాం మందిరకు ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. అమరావతిలో సతీదేవి దివ్యధాం ఎన్నో మందిరంలో ఉన్న మరో ప్రధాన ఆకర్షణ పంచానన్ మహాదేవ్ మందిరం. పుష్పాలంకరణతో కూడిన పానవట్టంలో మహాదేవుడు పంచముఖాలతో తేజరిల్లుతాడు. శివుడు పంచముఖుడని వేదం చెప్పింది. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన అనేవి ఈ 5 ముఖాల పేర్లు. పంచరూపాలతో విశ్వమంతా ఆవరించిన పంచానన్ మహాదేవుని శివలింగాకృతి ఆకర్షణీయంగా ఈ మందిరంలో గోచరమవుతుంది. ఈ జగత్తు అంతటికీ శివుడే అధినేత. అందుకే ఈశావాస్యమిదం జగత్ అని ఉపనిషత్తు ప్రతిపాదించింది. అలాంటి శివమహాదేవుడు పంచముఖాలు, పంచభూతాల్ని అధీనంలో ఉంచుకొని భక్తులకు పంచప్రాణాల జాగృతికి కారణమవుతున్నాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. సతీదేవి దివ్యధాంలో ఉన్న మరో ముఖ్య మందిరం శ్రీ సీతా మనోహర్ శ్రీరామ్ మందిర్. శ్రీరాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయుని సహితంగా చమ్కీలు, కళాత్మకతతో నిండిన వస్త్ర విశేషాలతో పాలరాతి మూర్తులుగా ఈ లోగిలిలో దర్శనమిస్తారు. మందిరమంతా ఆర్షధర్మ చిహ్నాలతో ఆకర్షిస్తుంది. ఓంకారం, పూర్ణకుంభం, స్వస్తిక్, శ్రీరామ్, మాతాజీ, శ్యామ్ వంటి అక్షరాకృతులు కుడ్యాలపై లిఖితమై ఉంటాయి. రాధాకృష్ణులు, గోమాతలతో కూడిన భారీ నిలువెత్తు వర్ణరంజిత విగ్రహాకృతులు ఆకర్షింపచేస్తాయి. సంవత్సరం జూలై 19వ తేదీన అమరావతిలో సతీధాం మందిర్ సాకారమైంది. 4 దశాబ్దాల పైబడిన ఈ మందిరం అమరావతిలో ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశం. సతీ మహారాణిగా, మా సతీజీగా భక్తులు ఈ మాతృశక్తిని ఆరాధిస్తారు. ఈ ప్రాంతంలో ఎవరి ఇంట ఏ శుభకార్యం జరిగినా తొలి ఆహ్వానాన్ని సతీదేవికి సమర్పిస్తారు. రాణి సతీ దాదాజీగా ఆప్యాయంగా వ్యవహరిస్తూ సతీమాతను తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. రాణి వసంత్ మహోత్సవ్, బడ్వాబడి, మహాశివరాత్రి, జన్మాష్టమి, శ్రీరామనవమి, కార్తీక ఏకాదశి వంటి పర్వదినాల్ని ఈ మందిరంలో ఘనంగా నిర్వహిస్తారు.
44 సంవత్సరాల క్రితం నిర్మితమైన అమరావతి సతీదేవి దివ్యధామం నేటికీ ఆధ్యాత్మిక దివ్యప్రభల్ని వెదజల్లుతోంది. హైందవ ధర్మానికి సంబంధించిన అన్ని పర్వదినాలు ఈ మందిరంలో ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతాయి. రాణి వసంత్ మహోత్సవ్ పేరిట సతీశివుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. మహాశివరాత్రి, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, శ్రీరామనవమి, కార్తీక ఏకాదశి, కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాలు ఈ మందిరంలో భక్తజన సందోహంతో, ఆనందంతో, భక్తి నేపథ్యంగా సందడిగా కొనసాగుతాయి. సాంస్కృతిక శోభ, ఆధ్యాత్మిక దీప్తి, భక్తిభావ గరిమతో సతీధాం సమున్నతంగా ప్రకాశిస్తోంది. స్థానిక భక్తులకు మానసిక ఉల్లాసాన్ని అందిస్తోంది. దేశం నలుమూలల నుంచి ఈ అమరావతికి తీర్థయాత్ర చేయాలనుకునే భక్తులు మహారాష్ట్ర రాజధాని ముంబైకి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో నేరుగా చేరుకుంటారు. అక్కడి నుంచి త్రయంబక్, నాసిక్, మన్మడ్ల మీదుగా అమరావతి క్షేత్రానికి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు కామారెడ్డి, నిజామాబాద్, అర్మూర్, నిర్మల్, కౌట, బోరి, పందర్కువాడ, యవత్మాల్ల మీదుగా అమరావతి చేరుకుంటారు. సతీదేవిని దర్శించి తరిస్తారు. విజయవాడ నుంచి వెళ్లేవారు ఖమ్మం, వరంగల్, చంద్రాపూర్, బరోడా, హింగన్ఘాట్, సేవాగ్రామ్, వార్ధాల మీదుగా అమరావతికి చేరుకుంటారు. సతీదేవి కొలువైన శ్రీ సతీధాం మందిరాన్ని దర్శించుకుంటారు. సర్వ సమష్టి శక్తి రూపం పరమేశ్వరి, లోకేశ్వరేశ్వరిగా ఆ జగన్మాత దివ్యత్వం లోకాలకు శుభ పరంపరల్ని అనుగ్రహిస్తోంది. సర్వ తేజస్సు సమాహారమై, మహాకాంతి పుంజమై, క్రాంతిర్మయమై సతీదేవిగా సాకారమైంది. జగత్తు అంతా నా శక్తే ఆవరించి ఉంది. నా రూపాలే ఈ సృష్టి అంతా తేజరిల్లుతున్నాయని సతీదేవి ప్రకటించింది. అలాంటి సతీదేవి దర్శనం సచ్చిదానంద ప్రదాయకం. మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.